give to us to become as great as you? Great is a big word. నేనైతే గ్రేట్ అనేది వర్డ్ నేను యూజ్ చేయను. See, one thing is that మీరు మీకు ఏం కావాలనుకున్నా నేను చెప్పున్నాను కదా, యు ఆర్ ఎట్ వెరీ యంగ్ ఏజ్ ఆఫ్ యువర్ లైఫ్. ఫస్ట్ థింగ్ ఇస్ దట్ హ్యూమిలిటీ ఉండాలి మీకు. మీకంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, మీ పేరెంట్స్ కానీ మీ టీచర్స్ కానీ ఏదని చెప్తే ప్లీజ్ ఇంబైబ్ దట్ అడ్వైస్. బికాజ్ వాళ్ళు చెప్పేది విత్ లాట్ ఆఫ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ విజ్డమ్తో చెప్తారు. సో అది వినడానికి ట్రై చేయండి. డోంట్ బి హెడ్ స్ట్రాంగ్, నాకు తెలుసు అని స్టబాన్గా ఉండకండి. అండ్ సెకండ్ థింగ్, హార్డ్ వర్కింగ్ యాటిట్యూడ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఈరోజు మీరు ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా అన్లెస్ యు ఆర్ కమిటెడ్ టు బికమ్ వెరీ గుడ్ ఎట్ యువర్ స్కిల్, వాట్ ఎవర్ యూ వాంట్ టు బికమ్, యూ హ్యావ్ టు డూ హార్డ్ వర్క్. ఇది ఒక ప్రిన్సిపల్ ఉంటుంది, అరౌండ్ సమ్ 1000 hours ఆర్ సంథింగ్ యూ నీడ్ టు పుట్ ఎనీ వర్క్లో వెళ్ళండి టు గెట్ ఎక్సెల్ అవ్వడానికి ఆ వర్క్లో. సో దానికి యూ నీడ్ కన్సిస్టెన్సీ ఇన్ హార్డ్ వర్క్. అది పెట్టడానికి మీరు రెడీగా ఉండాలి. థర్డ్ థింగ్ ఏంటంటే పాజిటివ్ యాటిట్యూడ్. లైఫ్లో మీకు మీరు వినే ఉంటారు, మీ స్కూల్ మీ క్లాస్లో మీకు చెప్పే ఉంటారు, గ్లాస్ హాఫ్ ఫుల్ అని చూసేవాళ్ళు ఉంటారు, హాఫ్ ఎంటీ అని చూసేవాళ్ళు ఉంటారు. సో దట్ ఆప్టిమిజం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఫేసింగ్ మచ్ మోర్ డిఫికల్టీస్ దెన్ యూ. మీరు బయటకు వెళ్ళి చూస్తే ఈ వరల్డ్లో అరౌండ్ 33 million పీపుల్ ఉంటారు, 330 million పీపుల్. రోజు ఒక 1 square mealతో బతుకుతారు వాళ్ళు, రైట్? సోమాలియాలో అక్కడ వాళ్ళు ఫుడ్ లేకుండా చనిపోతూ ఉన్నారు. సిరియా అట్లాంటి కంట్రీస్లో బాంబింగ్ జరిగి చిన్న పిల్లలు చనిపోతారు, ఇంత చిన్న పీపుల్తో, 3 years 2 years పిల్లలు. సో వెన్ యూ హ్యావ్ ఎన్ అవేర్నెస్ ఆఫ్ వరల్డ్లో ఏం జరుగుతుంది అని మీరు కంప్లైంట్ చేయరు, ఓకే నాకే కష్టాలు ఉన్నాయి లోకంలో అని. యూ విల్ బి అప్రిషియేటివ్. మీకు ఒక ఆపర్చునిటీ ఉంది, మీకు సపోర్టివ్ పేరెంట్స్ ఉన్నారు, చెప్పడానికి టీచర్స్ ఉన్నారు, రైట్? మీ గోల్కి వర్క్ చేయడానికి మీకు ఒక ఆపర్చునిటీ ఉంది టు డూ సంథింగ్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్. మీ జీవితం మీరు ఏదైనా సాధించడానికి. సో అట్లాంటి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ కల్టివేట్ చేసుకోండి. ఏ సిచ్యువేషన్ వచ్చినా యూ విల్ బీ ఏబుల్ టు ఫేస్ ఇట్ బెటర్. ఫోర్త్ థింగ్ ఐ వుడ్ సే ఇస్ దట్ లిటిల్ బిట్ ఆఫ్ డెడికేషన్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ ప్యాషన్ ఉండాలి, అండ్ దట్ హంగర్ ప్రూవ్ చేసుకోవాలని ఒక సెన్స్ ఆఫ్ అంబిషన్ ఉండాలి. ఎందుకంటే మీకు చాలా డిస్ట్రాక్షన్స్ వస్తాయి, అవన్నీ కొన్ని పక్కన పెట్టాల్సి వస్తుంది. అదొక కోట్ ఉంటుంది, పీపుల్ హూ ఆర్ నాట్ కమిటెడ్ టు ఎనీథింగ్ ఆర్ డిస్ట్రాక్టెడ్ బై ఎనీథింగ్ అని. పీపుల్ హూ ఆర్ నాట్ కమిటెడ్ టు ఎనీథింగ్ విల్ బి డిస్ట్రాక్టెడ్ బై ఎనీథింగ్. ఐ థింక్ గీతాలోనే, భగవద్గీతలోనే ఉంటుంది, నేను రీప్లేస్ చేసి చెప్పుకున్నాను. మీరు అనుకున్న దాని మీద మీరు ఫోకస్గా లేకపోతే మీరు ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతారు ఏ చిన్న విషయానికి. నేను నిన్న నైట్ వచ్చినప్పుడు చూస్తున్నాను, మీరు కూర్చున్నారు ప్యాడ్ల మీద చాలామంది పిల్లలు, లైక్ మీ ముందు బుక్ ఉంది కానీ లైక్ యు ఆర్ లుకింగ్ ఎట్ ఈచ్ అదర్, మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ కూర్చున్నారు. సో వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ పుట్టింగ్ ఎ బుక్ బిఫోర్ యూ? ఎవరిని ఇంప్రెస్ చేయడానికి వాట్ ఆర్ యూ లైక్? నేను ఐఎమ్ నాట్ టేకింగ్ అవుట్ నేమ్స్, బట్ దెర్ వర్ సమ్ పీపుల్. సో దట్ దిస్ అన్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సేయింగ్ టు యూ. లైక్ పెద్ద విషయాలు కానీ ఎవ్రీ సింగిల్ థింగ్, సింపుల్ థింగ్ యూ డూ ఇట్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ డెడికేషన్. మీ ముందు బుక్ ఉండి మీరు వేరే వైపు చూస్తూ నవ్వుకుంటూ వేరే వాళ్ళతో మాట్లాడుతూ టైం పాస్ చేస్తే యు ఆర్ ద వన్ హు ఆర్ సఫరింగ్. మీ లైఫ్ని మీరే రెస్పాన్సిబుల్గా ఉండాలి. యు ఆర్ నాట్ దట్ లిటిల్ కిడ్స్, సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ పిల్లలు కాదు కదా. యూ నీడ్ టు షో దట్ ఎలిమెంట్ ఆఫ్ మెచ్యూరిటీ. సో టైంని ప్రాపర్గా యూజ్ చేసుకోండి, బికాజ్ నోబడీ ఎల్స్ కెన్ సేవ్ యూ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ దట్ కమిట్మెంట్. సో దీస్. Thank you.